హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నీళ్ళు మరిగించి అందులో కొంచెం ఉప్పు వేసి తర్వాత నూడిల్స్ వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దానిని ఒక చిల్లు గిన్నెలో వేసి వాటర్ వంపేసేయాలి. తర్వాత ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసి మరిగించి తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసి ఎగ్స్ మొత్తం వేసి బాగా వేడెక్కిన తర్వాత వాటిని కళాయితో అటు ఇటు తిప్పాలి. స్పూన్తో ఇప్పుడే తిప్పకూడదు, తర్వాత తిప్పాలి. తర్వాత స్క్రాంబుల్ చేసుకోవాలి. ఎగ్ పెద్ద పెద్ద పీసెస్ ఉంటే చాలా బాగుంటుంది, అందుకని చిన్నగా కలుపుకోవాలి. దాంట్లో కట్ చేసిన కరివేపాకు, చిన్న చిన్న ఉల్లిపాయ పీసెస్, చిన్న చిన్న మిర్చి పీసెస్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత వెనిగర్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో ఉడికించిన నూడిల్స్ కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. నూడిల్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి కలుపుకోవడం ఇబ్బంది అవుతుంది. స్పూన్తో కొంచెం కొంచెం బ్రేక్ చేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం నూడిల్స్ని స్పూన్తో అటు ఇటు కలుపుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనిలో కొంచెం తర్వాత సోయా సాస్ కూడా వేసి కలుపుకోవాలి. చివరగా కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ. ఇలా సింపుల్గా ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ guys.